మధ్యలోనికి సోదరుడు నాగూర్ బాబు గారు వచ్చారు. ఆయన సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో ఉంటున్నారు. ఆయన వేదిక మీదకి రావడానికి కోరుతారు. ప్రభువు నామమున ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. సంఘం మధ్య నిలబడి నా సాక్ష్యాన్ని వినిపించడానికి స్థానిక సంఘ కాపరులు, అలాగే నా మీద ఉన్న కాపరులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. నా పేరు నాగూర్ బాబు, మాది తాడేపల్లి, గుంటూరు జిల్లా. నేను విజయవాడ యెహోవా నిసి క్రిస్టియన్ ప్రార్థనా మందిరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మా సంఘ కాపరులు సుధాకర్ అన్న. నేను ఒక హిందూ కుటుంబంలోంచి ప్రభు నామాన్ని తెలుసుకోవటం జరిగింది. నా బాల్యం అంతా కూడా ఇక్కడున్న చాలామంది పిల్లల్లాగానే అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరీ చేష్టలతో నా బాల్యాన్ని గడుపుతూ ఉండేవాడిని. మా నాయనమ్మ గారు జీవం కలిగిన ఈ దేవుణ్ణి నమ్ముకోవటం, మా అమ్మని నడిపించడం జరిగింది. నా బాల్యం అంతా తొంటరితనంతో నేను గడుపుతూ ఉన్నాను. అలాగా ఎదిగి యవనస్తుడిగా వచ్చినప్పుడు 8వ తరగతి నుంచి నాకు చెడ్డ అలవాట్లు అలవాటైనాయి. త్రాగటం, కొట్లాటకు వెళ్ళటం, ఇట్లాగా నాకు ఇష్టం వచ్చినట్లు నా జీవితాన్ని మలుచుకున్నాను. మా నాన్న రైల్వేస్లో జాబ్ చేసేవారు. ఆయన ఎంప్లాయ్ అవటాన్ని బట్టి కొంత బాధ్యత లేకుండా చేతి నిండా డబ్బులు ఉండటాన్ని బట్టి ఆ చెడు వ్యసనానికి లోనయ్యి చెడ్డ సహవాసాలకి బానిసై తిరుగుతూ ఉండేవాడిని. స్నేహితుల కొరకు నేను ఏదైనా చేయటానికి సిద్ధపడి ఉండేవాడిని. వారిని మా అమ్మా నాన్న కన్నా కూడా ఎక్కువగా నమ్మేవాడిని. మా అమ్మా నాన్న కన్నా కూడా ఎక్కువగా ప్రేమించేవాడిని. వారితోనే రోజంతా కూడా ఎక్కువ సమయం వారితో గడుపుతూ ఉండేవాడిని. అలాగా నా యొక్క 7th క్లాస్ వరకు తాడేపల్లిలో నేను కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత 8th, 9th, 10th మా అమ్మమ్మ గారు కంకిపాడు ఆ ప్రాంతంలో ఉండటం జరిగింది. మేము కూడా అక్కడ అమ్మకి ఒంట్లో బాగోటాన్ని బట్టి ఆ కంకిపాడు వెళ్ళి అక్కడ చదువుకోవటం జరిగింది. ఈ 8వ తరగతి నేను వచ్చేసరికి అక్కడ ఇంకా చెడ్డ అలవాట్లకి బానిసైపోయి ఒక వ్యసనపరుడుగా మారిపోయిన నా పరిస్థితి. అక్కడి నుంచి మరలా విజయవాడ వచ్చి పై చదువులు, డిగ్రీ నలంద కాలేజీలో అలాగా చదువుతూ ఉన్నవాడిని. అక్కడ మితిమీరిన ఇంకా ఎక్కువ సహవాసాలకు అలవాటు పడి నేనేం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. అలాగే నా స్నేహితులు కూడా నన్ను వాడుకోవటం ఇంకా ఎక్కువగా పెరిగింది. వారితో నన్ను అలాగే త్రాగటానికి పిలిచి ఒకసారి ఒక గొడవలోకి నన్ను తీసుకువెళ్ళినప్పుడు నేను అతని మీద అటెంప్ట్ చేశాను. నా మీద కంకిపాడులో 2009వ సంవత్సరంలో అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అయింది. అక్కడి నుంచి నేను 10 రోజులు ఇంట్లో నుంచి పారిపోయాను. లేక పుట్టిన సంతానంగా ఉన్న నన్ను బట్టి మా అమ్మ, మా నాన్న దుఃఖపడేవాళ్ళు. కానీ వారు దుఃఖపడుతున్నారనే సంగతి నేను అసలు గ్రహించలేకపోయేవాడిని. నా స్వార్థాన్ని నేను తీసుకునేవాడిని. నేను తిన్నానా లేదా, ఆ ఇంటిని కూడా ఒక షెల్టర్గా వాడుకునేవాడిని అంతే. వారితో నాకు సరైన సంబంధాలు ఉండేవి కావు. మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక సినిమా యాక్టర్కి సంబంధించిన అభిమానిగా ఉండి ఆ సినిమా పాటలు పెట్టుకుని ఎక్కువ సౌండ్ పెట్టి వింటూ ఉండేవాడిని. మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థిస్తూ ఉండి నన్ను అర్జిస్తూ ఉండేది, అయ్యా సౌండ్ తగ్గించవా అని. ఇంకా మరి ఎక్కువ పెట్టి సౌండ్ను ఆమెను ఇబ్బందికి గురి చేస్తూ ఉండేవాడిని. అలాగా కొన్ని దినాలు జరిగిన తర్వాత ఆ కేసులో నేను ఇరికించబడి A1గా నేను చేర్చబడ్డాను. ఇంట్లోంచి పారిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళారు. ఆ సమయంలో నాతో పాటు చదువుకున్న అతను ఒక పొలిటీషియన్ మనవాడు. అతను నేను చూసుకుంటాను లేరా, ఏం కాదు అని మాట్లాడతాను అని చెప్పారు.
ఆదివారం ఉదయం 7 గంటలకు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే సాయంత్రం 8 అయినా కూడా నా కోసం కుటుంబ సభ్యులు కానీ, నాకు మాట ఇచ్చిన స్నేహితుడు కానీ నా దగ్గరికి రాలేదు. నన్ను పలకరించడానికి కూడా ఎవరో లేని స్థితిలో నేను స్టేషన్లో ఉన్నాను. కొంత సమయానికి మా మావయ్య రావటం జరిగింది. ఎస్ఐ గారితో మాట్లాడితే అతను వదిలిపెట్టమని చెప్తా ఉన్నారు. ఇంకప్పటితో నా జీవితం అయిపోయింది అని అనుకుని అక్కడి నుంచి ఆలోచన చేసుకుంటా ఉన్నప్పుడు మా అమ్మ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు గుర్తొచ్చింది, మా అమ్మ కన్నీరు కారుస్తుంది నా కోసమేమో, ఆ సమయంలో నేను ఆమెను ఇబ్బంది పెట్టానని. అప్పుడు కూడా దేవుడితో ఒక వ్యాపార సంబంధమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాను. నా దృష్టికి అది వ్యాపారంగానే అనిపించింది. నేను దేవుడితో ఇలా వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాను. నేను దెబ్బ పడకుండా ఈ కేసులోంచి బయటికి వస్తే బాప్తిస్మం తీసుకుంటా. అంటే నాకు రక్షణకి బాప్తిస్మానికి కూడా తేడా తెలియదు. దెబ్బ పడకుండా కొంతమంది ద్వారా ఆ స్టేషన్లో వారితో మాట్లాడటం, ఆ రాత్రి నన్ను విడుదల చేయడం, నేను బయటికి రావటం. నేడు ఈ సమయాన్ని బట్టి నేను ఆలోచన చేసుకుంటున్నప్పుడు అనాథకాల ప్రణాళికలో నా కొరకు వారిని ఏర్పాటు చేసి ఆ దినాన్న దేవుడు నన్ను విడిపించాడు. బయటికి వచ్చాను. మెల్లగా గాయం మారిపోతా ఉంది. సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కొంత సమయం, అప్పుడు వేరొక సేవకుడు ఉండేవారు, మా ఇంటికి వచ్చేవారు తాడేపల్లి. మా అమ్మకు కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఆయనతో నేను చెప్పాను, దేవుడికి ఇలా మాట ఇచ్చాను, నేను బాప్తిజం తీసుకుంటానని చెప్పాను. ఆయన నువ్వు అడిగినాక నేను ఆలస్యం చేయకూడదని కృష్ణానదిలో తీసుకెళ్ళి నాకు బాప్తిజం ఇచ్చి ఆయన దారిని వెళ్ళిపోయాడు. పుట్టిన బిడ్డ తల్లి పోషణ, తల్లి సంరక్షణలో లేకపోతే ఏమైపోతారు అనేది నేను విజయవాడ సుధాకరణ నడిపిస్తున్న సంఘంలోకి వచ్చినాక నేను తెలుసుకోవడం జరిగింది. గాయమానిపోయిన అందుబాటులోకి వెళ్ళిపోయి మునపటి కంటే మరింత ఎక్కువగా వాక్యంలో కూడా ఉంటుంది కదా, వదిలిపోయినది మరి 7 ఆత్మలను తీసుకొచ్చి ఎట్లాంటి భ్రష్టత్వాన్ని తీసుకెళ్తా ఆ స్థితిలోకి మళ్ళా నేను వచ్చి మరి అదే స్నేహితులు మళ్ళీ ఫోన్ చేసి వారందరూ నన్ను పిలుస్తున్నప్పుడు మళ్ళా వాళ్ళతో సహవాసం చేయడానికి వెళ్ళిపోతా ఉన్నాను. నాకు 4 సార్లు ఎండోస్కోపీ చేసిన డాక్టర్ చెప్పారు, మీరు హాస్పిటల్కి రావాల్సిన పని ఉండదు అని చెప్పారు. నాకు అక్కడ పనిచేసి ఆ ఫోన్ని తప్పించుకోలేకపోతున్నానని మా అమ్మతో చెప్పినప్పుడు మా అమ్మ, నేను కూడా మనిషినే కదా, ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తారన్నప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. నాకు ప్రార్థన చేయటం కూడా రాదు. ఒకటే ఇట్లా దేవుడి దగ్గర ప్రార్థన చేశా, నాకు నీ కొరకు జీవించాలని ఆశ ఉంది. అదొక్కటి మాత్రమే ప్రార్థన చేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. తర్వాత మా ఇంట్లో అనేక సమస్యలు ఎదురవటం మేము చూస్తూ వచ్చాం. మా తమ్ముడికి అదే 2009 ఆఫీస్ ముగించుకొని ఆడిట్ జరిగిన ఆ రోజు లేట్ నైట్ అవటం వల్ల 12 గంటలకి విజయవాడ నుంచి తాడేపల్లి వస్తూ ఉండగా
ఒక వ్యక్తులు కారు తీసుకొని మా తమ్ముడిని యాక్సిడెంట్ చేయటం జరిగింది. అతనికి ఎడమ కాలు ఆ ప్యాచర్ అయిపోయి విరిగిపోయింది. అక్కడ అప్పుడు సౌమ్య అపోలో హాస్పిటల్ అక్కడ జాయిన్ చేశారు. అక్కడ ఆ స్పాట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎస్ఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు చాలామంది ఉన్నారు. కానీ బ్రతికింది మా తమ్ముడు ఒక్కడే ఆ స్పాట్లో. అలాగా దేవుడు అలా స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చారు. అలాగే మంచంలో ఉన్న మా తమ్ముడు, మా ఆవిడ వంట వండుతూ ఉన్నారు. వంట వండుతున్నప్పుడు కుక్కర్ పేలి ఆమె 2 కాళ్ళు కాలిపోయాయి. అదే కుక్కర్ ఎగిరి మంచం మీద పడుకున్న మా తమ్ముడు పైన తగిలి కింద పడిపోయింది. 6 నెలలు మా భార్య వస్త్రాలు కొంచెం అక్కడ లేకుండా గడిపే పరిస్థితికి వచ్చింది. అది తేరుకుంటున్నాం కదా అనే కొద్ది రోజులకి మా చిన్న కుమారుడు, నా తమ్ముడి కుమారుడు స్కూల్లో బెంచీలు దూకుతా ఎడం చెయ్యి ఈ 2 బోన్స్ ఇరిగిపోయినాయి. ఇటు పక్కన ఉండే బోన్స్. అది దాడుతుంది, ఆ ప్రమాదం దాడుతూ ఉంది అనగా మా నాన్న సర్వీస్లో ఉండగానే 2016లో నాతో తన చిన్నప్పటి సంగతులు చెప్తూ నా ముందే కూలబడిపోయి కుర్చీలో తన కుడి కాలుని కుడి చేతిని పోగొట్టుకున్నారు పక్షవాతంతో. అక్కడ ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో 35 రోజులు పై చీలుకు ఆయన కోమాలో ఉండి దేవుడి కృపను బట్టి బయటకు వచ్చారు. అప్పటికి నాన్న కూడా దేవుడిని ఎరగలేదు. మా అమ్మ తెల్ల వస్త్రాలు కట్టుకొని చర్చికి వెళ్తుంటే బూతు మాటలు తిట్టేవాడు మా నాన్న మా అమ్మని. అట్లాగా మా నాన్న ఆ బార్లో కూర్చుంటే నేను మా తమ్ముడు ఈ బార్లో కూర్చుని ఉండేవాళ్ళం. ఆయన చూసి దొంగల్లాగా దాక్కొని కింద పాక్కుంటూ వెళ్ళే స్థితి, అటువంటి రోత జీవితం మాది. మమ్మల్ని చూసి మా నాన్న తలదిప్పుకొనట్టు వెళ్ళిపోయేటువంటి స్థితి, ఆ జీవితంలో మేము జీవిస్తూ ఉండేవాళ్ళం. మా నాన్న ఆ స్థితిలో హాస్పిటల్లో ఉండగా మేము అప్పటికి మా అమ్మ ఆయనతో మాట్లాడటం జరిగింది. మా నాన్న చుట్టూతా మా నాన్న జాబులో ఉన్నప్పుడు, ఆయన దగ్గర ధనం ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులు చాలామంది మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆఫీస్ నుంచి రాకమునిపే దారిలో కాపుగాసి మా నాన్నని తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయిన మా నాన్న మేము పడుకున్నాక అర్ధరాత్రిలో వచ్చేవాడు ఇంటికి. మా నాన్నతో మాకు సహవాసం కూడా ఉండేది కాదు. ఆయనకు ఒక త్రాగుడు అలవాటు మాత్రమే, మిగతా ఈ చెడ్డ అలవాట్లు లేవు. ఆ స్థితిలో ఉంటుండగా ఆయన మంచం మీద ఎక్కినప్పుడు, ఇంకా నడవలేని స్థితిలోకి వచ్చినప్పుడు మమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం అనుకున్న బంధువులు కూడా ఎవరు మా ఇంటికి రావటం లేదు. మా నాన్నని ఎక్కువగా ప్రేమించే స్నేహితులు కూడా హాస్పిటల్ వైపు చూడట్లేదు. అక్కడికి వెళ్తే ఏదైనా సహాయం చేయటానికి ఆ యొక్క సహాయం మనం చేస్తే మరలా ఆదరించేవారు లేరని అలాగే ఉన్నాం. అలాగే నాన్న దేవుడి కృపను బట్టి బయటికి ఇంటికి వచ్చినాక అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం, రివ్యూ చేస్తూ ఉండేవాళ్ళం నాన్నకి. చూసావా నాన్న, నీ స్నేహితులను తిరిగావు, నీ చుట్టాలే అనుకున్నావు, వాళ్ళ పనులన్నీ నువ్వు ఒక పనివాడు చేసినట్లు చేశావు, ఈరోజు నీ దగ్గర ఎవరు లేరు అన్నప్పుడు ఆయన కొద్ది రోజులు ఆలోచన చేసుకునే, ఆయనకి రక్షణ తెలీదు. మా అమ్మ రక్షించబడింది కానీ బాప్తీసం తీసుకుంటే ఏంటో తెలిసే తప్ప రక్షించడం అనేది తెలియదు మా అమ్మకు కూడా. అలాగే మా నాన్న కూడా బాప్తీసం తీసుకుంటా అన్నారు. అక్కడున్న తాడేపల్లిలో ఉన్న సేవకుల దగ్గరని ఆశ్రయించి ఆయనకి బాప్తీసం ఇప్పించాం. దాన్ని చూసి భయపడిన మా తమ్ముడు బాప్తీసం తీసుకున్నాడు. ఇలా జరుగుతున్న 1 సంవత్సరంన్నరకి మా అమ్మ కడుపులో నొప్పి వస్తుందని బాధపడుతూ ఉండగా ఆమెని సన్షైన్ హాస్పిటల్ విజయవాడ తీసుకెళ్ళినప్పుడు మీ అమ్మ కిడ్నీ మీద ఒక గడ్డలాగా ఉంది, అది ఏంటనేది ట్రేస్ అవ్వట్లేదు, మరలా ఒక స్కాన్ చేయాలని చెప్పి రెఫర్ చేసినప్పుడు మరొక హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు సికింద్రాబాద్ హాస్పిటల్కి రాశారు. అక్కడ మా అమ్మ 45 రోజులు పై చీలుకుంది. అక్కడ తేల్చి చెప్పింది మీ అమ్మకి క్యాన్సర్ వచ్చింది అని చెప్పారు. అక్కడ మా బంధువులు ఉన్నప్పటికీ కూడా నేను ఎవరికి ఇంటిమేట్ చేయలేదు. ఎందుకంటే నాకు బలంగా మా నాన్న యొక్క శ్రమ నేను నాటుకుపోయింది నాకు లోపల. ఈరోజు నేను వాళ్ళని ఆశ్రయిస్తాను సహాయం చేయమని. మగవాళ్ళకైతే నేను పరిచయం చేయగలను కానీ ఆడాము కదా, అమ్మాయినా సరే చేయలేను. ఎక్కడుంటే నా భార్య పిల్లలను చూసుకోవాలి, వాళ్ళందరినీ చూసుకోవాలని ఆమె రావటానికి లేని పరిస్థితి. అప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఒకటే, అయితే మీ అమ్మకి కిడ్నీ తీసేసేయచ్చు, తీసేస్తే ఆ రోగాన్ని కొంత
ఆపవచ్చు అని చెప్పినప్పుడు మా నాన్నకు కూడా చెప్పలేదు, మా తమ్ముడికి ఫోన్ చేసి తనకి ఇంటిమేట్ చేశాను. సరే అన్న, దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నప్పుడు ఆ 45 రోజులు లాలాగూడ హాస్పిటల్ నుంచి సన్షైన్ నుంచి యశోద హాస్పిటల్ నుంచి బసవతారకం నుంచి అపోలో హాస్పిటల్ 45 రోజులు అక్కడనే తిరుగుతూ ఉండేవాడిని. డార్మెట్ రూమ్లో తీసుకొని అక్కడే ఉండేవాడిని. నాకు అకామిడేషన్ తీసుకొని అక్కడ ఉండేవాడిని. ఈ 45 రోజుల్లో మా తమ్ముడు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత సుధాకర్ అన్న పరిచయమై ఆ సంఘానికి వెళ్ళటం, అక్కడ అన్నకి ఆ విషయాన్ని చెప్పడాన్ని బట్టి సుధాకర్ అన్న సికింద్రాబాద్ మా అమ్మని పరామర్శించడానికి రావటం, అక్కడ అన్నతో నాకు పరిచయం ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా నన్ను ఆదరించింది అన్న. మాట్లాడి నన్ను, ఏం పర్లేదు తమ్ముడు, మేమంతా ప్రార్థన చేస్తున్నాం, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి అన్న అక్కడి నుంచి విజయవాడ రావటం జరిగింది. మళ్ళీ నేను 2018 సంవత్సరం ఆఖరి నెలలో నేను యెహోవా నిస్సీ సంఘానికి వెళ్ళటం జరిగింది. అన్నతో వెళ్ళి ఆయనతో సహవాసంలో చేర్చుకున్నారు నన్ను. నేను సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు వాక్యంలో 90% నేర్చుకుంటూ ఉండేవాడిని. మిగతా 10% అన్న ప్రవర్తన చూసి నేర్చుకునేవాడిని. ఇలా జరుగుతూ ఉండగా మరలా నాన్నకి రెండోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. మరలా కోమాకు వెళ్ళిపోయినప్పుడు అన్న ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు నన్ను. అక్కడి నుంచి ఏం జరుగుతుంది, డాక్టర్స్ వచ్చారా, ఎలా ఉంది పరిస్థితి, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని అంటే, పొద్దున్న మధ్యాహ్నం కుదిరితే అన్న ఫ్రీగా ఉంటే సాయంత్రం పూట కూడా నన్ను ఫాలోఅప్ చేసేవాళ్ళు. అలాగే నేను ఒంటరిగా హాస్పిటల్లో ఉండి మరి తమ్ముడు ఆఫీస్ సెలవు పెడతా ఉండే పరిస్థితి. ఇంటికి వచ్చినప్పుడు ఆ అక్క నన్ను పిలిచి అన్నం పెట్టారు. లేదక్క నేను వెళ్ళాలి అంటే, ఏం పర్లేదు, పని చేస్తానికి ఓపిక ఉండాలి కదా, అన్నం తినేళ్ళు ఓపిక ఉండాలి కదా అని చెప్పి ఆ రోజు రాత్రి అక్క నన్ను పిలిచి అన్నం పెట్టి పంపించారు. హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నాను. వర్షం పడుతూ ఉంది. నాలో ఒక ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. సంరక్షణలో పోషణలో లేని ఒకప్పుడు రక్షించబడ్డానన్న అపోహలో బ్రతికిన నా జీవితం జీవం కలిగిన దేవుని సంఘముతో చేర్చబడినప్పుడు ఒక మాదిరికరమైన సేవకుని సంరక్షణలోకి నేను వచ్చాను. అది నాకు అర్థమవుతుంది. నా వెనకున్న ధనాన్ని బలాన్ని చూసి మమ్మల్ని ప్రేమించిన బంధువులు స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టారు. నేడు అంతకన్నా బలమైనటువంటి సంఘం నా వెనక ఉందని నేను ఆ పెన్నుతో వర్షం పడుతూ ఉండగా రాసుకుంటా ఉన్నా. బయట నుంచొని చింకులు పడుతూ ఉన్నాయి మొహం మీద, అయినా కూడా అట్లా గుర్తొస్తూ ఉంది. ఏం రాసుకుంటా ఉన్నానంటే, ఆరా తీసిన సంఘం. అప్పుడు ఆలోచన కలిగింది. అప్పటి వరకు మా బంధువులకి మేము ఎక్కడున్నామో కూడా ఆరా తెలియదు. మా రక్త సంబంధికులే, మా నాన్న అన్న తమ్ములు అందరూ కూడా ఒక 20 మంది ఉంటారు. నాకు వచ్చిన వాళ్ళందరిలో ఒక 12 మంది మా అన్నదమ్ముళ్ళు. వాళ్ళల్లో మా నాన్న పెద్ద, మా జనరేషన్లో నేను పెద్ద. ఒకరు కూడా మాకు ఫోన్ చేసి మా పరిస్థితి ఎలా ఉందో ఒక్కరు కూడా ఆరా తీసిన పరిస్థితి లేదు. కానీ ఒక ధైర్యం వస్తూ ఉంది. ఆరా తీసిన సంఘం, ఆదరించిన సంఘం, ప్రేమించిన సంఘం, అంత మాత్రమే కాదు ప్రార్థించిన సంఘం. నేను అక్కడ ఉన్నప్పుడు ఏ హోటల్లో భోజనం చేయలేదు, నన్ను పోషించిన సంఘం. ఇవన్నీ గుర్తొస్తున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ లోక సంబంధాల్లో ఉండే ఆ సంబంధాలన్నీ కూడా గుడ్డి సంబంధాలు. జీవం కలిగిన దేవుని సంబంధం చాలా గొప్పది. ఈ రోజుకి కూడా సంఘం ద్వారా నేను ఆదరించబడతా ఉన్నా. ఒకప్పుడు నా సమస్యని ఎవరికి నేను చెప్పుకునేవాడిని కాదు. కానీ ఈ రోజున నా పిల్లల నుంచి వచ్చిన, నా కుటుంబంలో నుంచి వచ్చిన ఏ సమస్యనైనా సరే నేను మొదటగా అన్నతో ఆయన దగ్గర నేను మాట్లాడటం జరుగుతుంది. ఆయన ఇచ్చిన సలహాలను తీసుకుంటా వెళ్తూ ఉంటాను. రెండోది ప్రవర్తన. అన్న ప్రవర్తన నా మీద చాలా ప్రభావం చూపింది.
ఒక దినాన నేను ఒక సహోదరుడు అన్న పిలిచారని పైకి వెళ్ళాం. అప్పటికే మా కోసం టీ చేసి పక్కన పెట్టి ఉన్నారు. ఆ టీ తాగేసి ఏదో పని చెప్పారన్న, మేము మర్చిపోయి కప్పులు అక్కడే పెట్టేసి కిందకు వచ్చేసాం. చర్చిలోకి వచ్చి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆ మెట్టు దిగేసి వచ్చినాక ఒక్క నిమిషం అతని తమ్ముడితో ఏదో తమ్ముడు ఎలా చేద్దాం ఈ పని అని ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే గుర్తొచ్చింది, తమ్ముడు కప్పులు అక్కడ వదిలేసాం కదా అని. నేను ఆ తమ్ముడు గబగబా పైకి వెళ్ళేసరికి మేము తాగేసిన ఎంగిలి కప్పులు మా నాయకుడు దేవుని సేవకులు కడుగుతూ ఉన్నారు. ఆయన ఆ ప్రవర్తనలోంచి నేర్చుకున్న ఎంత ఎదిగామనేది కాదు, ఎంత తగ్గింపు కలిగి ఉండాలి అనేది నా సేవకుని బట్టి నేర్చుకున్నాను. అంత మాత్రమే కాదు, నేను వేసుకునే వస్త్రాలు అంతకుముందు నన్ను కనపరచుకోవాలని వేసుకునేవాడిని. నా సేవకుని బట్టి నేను నేర్చుకున్నాను, నేను కాదు కనపడాల్సింది, దేనత్వం నాలో అనేది నేర్చుకున్నాను. ఎక్కువగా ఎందుకు సేవకుని అంటున్నానంటే, నేను ఎక్కువగా అన్నతోనే సహవాసం కలిగి ఉంటాను. గతంలో లోక సంబంధమైన సంబంధాలు కలిగిన నాకు దేవుడు మా అమ్మ కన్నీటి ప్రార్థనని గొప్ప సేవకుని యొక్క సహవాసాన్ని నాకు ఇచ్చారని, అంత మాత్రమే కాదు ఎంతోమంది సేవకులతో నాకు సహవాసాన్ని ఇవ్వటం జరిగింది. వారి ముందు నుంచుంటానికి కూడా నేను అర్హత లేని వాడిని. అది అన్న ప్రవర్తనలోంచి నేర్చుకున్నాను. అన్న ప్రేమించే విధానం, ఒక సేవకుడు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తాడో వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన వారు మాత్రమే అలా చేయగలరు. దాన్ని నేను గమనించాను. అప్పుడు నేను క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవించిన నేను తిండి విషయంలో క్రమశిక్షణ నేర్చుకున్నా. ఎంతవరకు నేను తింటే నేను ఆరోగ్యంగా ఉంటానో అంతే తింటాం నేర్చుకున్నాను. అక్క వాళ్ళు కూడా కోప్పడేవాళ్ళు, అన్న పెద్ద వయసు కదా నువ్వు అలా తినకూడదు అన్నప్పుడు అన్న కూడా అన్నని నాకు కొంచెం మాదిరిగా పెట్టుకున్నాను. ఎక్కువగా అలాగుంటే నేను కొంచెం ఎక్కువ సమయం సేవకుడికి సహకారంగా ఉండగలను, సంఘానికి నేను మేలుకరమైన వాడిగా ఉండగలను అని ఆలోచన చేసేవాడిని. అంత మాత్రమే కాదు, అంతకుముందు మాట్లాడటం మొదలు పెడితే అసలు ఆపటం అనేది ఉండేది కాదు. నాతో ఉండేవారు కొత్తలో వచ్చినప్పుడు కూడా అనేకులు, నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఆపటం తెలియదు నీకు, అలా ఉండకూడదు అని చెప్పేవారు. కానీ అన్న సహవాసంలో సంఘ సహవాసంలోకి వచ్చినాక ఆయన ప్రవర్తనను బట్టి ఎక్కడ మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏ మాటలు ఉపయోగించాలో నేర్చుకున్నాను. నా పాత జీవితంలో దేవుడితో వ్యాపార ఒప్పందం చేసుకుని రక్షించబడిన నేను రక్షించబడ్డానన్న ఆ ఊహలో ఉన్నాను. బాప్తీసం మాత్రమే తీసుకున్నాను. సంఘం యొక్క సహవాసం లేదు, సేవకుని సంరక్షణ, సేవకుని ద్వారా వాక్య పోషణలో లేను. నాకు మందకు మాదిరిగా నడిచేటువంటి ఆ యొక్క కాపరి వెనక నా అడుగులు లేవు. అందుకనే నేను మునపటి కంటే ఇప్పుడు నన్ను మరలా దేవుడు సంఘము ద్వారా, సేవకుని యొక్క జీవితం ద్వారా నూతన పరచడం జరిగింది. అంత మాత్రమే కాదు, మూడవది సేవకుడు తన కుటుంబాన్ని ఏలే రీతిని, తన కుటుంబంతో ఆయన యొక్క సంభాషణ, తన కుటుంబాన్ని ఆయన ఎలా నడిపించుకుంటున్నారో కుటుంబ ప్రార్థనలో, అవన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘము అంటే మనం చాలా చిన్న చూపుని చూస్తాం. సేవకులంటే మనం లెక్కలేనితనంగా అనుకుంటా ఉంటాం. నేను ఒకప్పుడు అలా జీవించిన వాడిని. సేవకుడు అంటే ఏముందిలే అనుకునేవాడిని. కానీ మన పైన ఆయన నాయకులని, మనకి మాదిరి చూపేవారని, మంచి మార్గాల్లో నడిపించేవారని అప్పుడు తెలియదు. కానీ ఈ సంఘంలోకి వచ్చి సహవాసంలో చేర్చబడిన తర్వాత వారు ఎంత గొప్పవారో అర్థమవుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా కొన్ని ఆ సేవకుని విషయంలో చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. అట్లాగా ఆ కుటుంబాన్ని విషయంలో నేను ఎలా మెలకువగా ఉండాలో ఆయన కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు దాన్ని చూసి నేర్చుకున్నాను. ఒక సేవకుడు దేవునికి ఎంత భయపడతాడో అన్న జీవితాన్ని చూసి నేర్చుకున్నాను. ఎక్కువగా సహవాసం, ఈరోజు కొన్ని దూర ప్రాంతాలను బట్టి కొంత నేను వెళ్ళలేకపోతా ఉన్నాను. నేను గతంలో 2021లో సంఘంలో సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు సేవకుని గురించి ఒక మాట చెప్పాను. నాకు ఇచ్చే పరిచర్య ఎలా ఉంటుందంటే, నేను దానికి అర్హుడినైతే మాత్రమే ఆ పరిచర్యను
అన్న అప్పగించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని పరిశీలిస్తారు, ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని పరీక్షిస్తారు. ఆ రోజు చెప్పిన మాట, ఒక తల్లి తన చంటి బిడ్డకు వేడి నీళ్ళు పోసేటప్పుడు మొదటగా ఏం చేసిద్ది? మోచేయిని ఆ వేడి నీళ్ళలో పెట్టిద్ది. మోచేయిలో పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఆ సెన్సిబుల్ అంటే స్పర్శ ఆ పిల్లవాడి చర్మానికి తట్టుకోగలదో లేదో తెలియపరిచిద్ది. అప్పుడు మాత్రమే ఆ బిడ్డకి స్నానం చేపించిద్ది. అన్న కూడా నాకే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వారికి ఏ పరిచర్యకి ఎవరు అర్హులో వారినే ఎన్నుకొని వారిని నియమించి వారిని అప్పగిస్తారు ఆ పరిచర్య. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ పని నేను ఇంట్లో కూడా నేను ప్రవర్తిస్తూ ఉంటాను. ఒక పని చెప్పేటప్పుడు, ఒక మాట చెప్పేటప్పుడు ఇది చేయగలరా అని నా ఇంట్లో వారిని పరిశీలించుకొని ఎవరు చేయగలరో, కుమారుడో కుమార్తె భార్యో ఎవరికి అప్పగించాలో ఆ పని అలాగ అప్పగించుకొని వెళ్తాం నేర్చుకున్నాను నేను. అంత మాత్రమే అది కుటుంబంలో ఉన్నప్పుడు దాతృత్వం విషయంలో కూడా ఎంతవరకు నా మాత్రమే నేను చూసుకునేవాడిని. నాకు వస్త్రాలు కొనుక్కుంటాం, నా కుటుంబానికి వరకు చూసుకుంటూ ఉండేవాడిని. నేను అన్నతో కొంతమంది గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు చేతులు చాచి తీసుకుంటమే చూసిన సేవకుల్ని నేను చూశాను, కానీ చేతులు విప్పి అనేకులకి ఇది పొగడతలేదు అన్నని ఆయన మాదిరి నేను నేర్చుకున్నాను. సేవకులు నేడు అందరినీ నేను అనట్లే, కొంతమంది నేను పరిశీలించినటువంటి వారి జీవితాల్లో చూసినప్పుడు, అన్నం చూసినప్పుడు చాలా వ్యత్యాసం కనపడింది. ఇవ్వటంలో ఎంత సంతోషం ఉంటుందో అనిపించింది. అంతేకాదు ఇంత క్రమశిక్షణలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ రీతిగానే మీ మధ్య ఈ రాత్రి నేను ఉండటానికి గల కారణం, అన్న చూసినప్పుడు మరొక మాట నేను నేర్చుకున్నాను. పరిచర్య అనేది ప్రతిభను కనపరిచేది కాదు, ప్రదర్శించబడేది కాదు. పరిచర్య నాతో ఉన్నవారికి ప్రోత్సాహపరిచేది, నా తర్వాత తరానికి మాదిరిని చూపేదని అన్నను బట్టి నేను నేర్చుకోవడం జరిగింది. నా సేవకుడు, నా యొక్క నాయకుడు సంఘంలో ఆయా పనులు అప్పగిస్తున్న ప్రతి విషయంలో నేను గమనించింది ఒకటే, ఏ వ్యక్తి సంఘంలో చేర్చబడిన ఏ అవయవం కురూపితనంగా అంగవైకల్యంగా ప్రభు శరీరంలో ఉండటానికి వీలు లేదు. మమ్మల్ని నడిపించే రీతి మేము గమనిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా నాకు నేను పరిశీలించేసుకుంటూ ఉంటాను. అన్న ఆ పరిచర్యలు అప్పగిస్తున్నప్పుడు ఆ సంఘంలో నేను గతంలో కోల్పోయిన ఈ సహవాసం ముందే నాకుంటే నా వివాహం వేరుగా ఉండేది. నేను యవ్వన వయసులో ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకొని ఇలాంటి సేవకుని పర్యవేక్షణలో ఉంటే నా జీవితం ఇటువంటి పరిస్థితికి దిగజారేది కాదు. నా బిడ్డలు ముందుగానే ఈ సంఘ సహవాసంలో చేర్చబడి ఉంటే మంచి భవిష్యత్తును వారికి అందించగలిగి ఉండేవాడిని అని కోల్పోయిన స్థితిని బాధపడుతూ, అయినాను బలపరిచే దేవుడు ఆధారంగా ఉన్న యొక్క సంఘ సహవాసాన్ని బట్టి ఎంతో సంతోషపడతా ఉంటాను. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క నా వ్యక్తిగత విషయంలో నాకే ఆశ్చర్యం గొలుపుతూ ఉంది. బూతులు మాట్లాడే నా నోరు, నా కోసం ప్రార్థించిన నా తల్లి, ఈరోజు అనేకుల బిడ్డల కొరకు ప్రార్థించే నోరుని నాకు ఇచ్చారు దేవుడు. నా కోసం మోకాళ్ళు పగలగొట్టిన నా తల్లి, ఎంతోమంది సేవకులు ఈ సంఘాల్లో ఉన్న తల్లులు వాళ్ళ బిడ్డల కొరకు, వారి యొక్క కుటుంబ సంరక్షణల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు ఎంతోమంది సేవకులు ఆయా రాత్రులు తెల్లవారుజాములు వారి మోకాళ్ళు పగలగొట్టుకుంటున్న ఆ స్థితిని దేవుడు ఇప్పుడు నాకు కూడా ఇచ్చాడని దేవుడిని నేను స్తుతిస్తూ ఉంటాను. నేను ప్రార్థించుకుంటున్నప్పుడల్లా నేను ప్రతిసారి గుర్తొచ్చిన సారెప్పటికల్లా నేను తలుచుకునే మాట ఇదే, ప్రభువా నా కోసం ఎంతమంది తల్లులు ప్రార్థించారో ఈరోజు అనేక మంది తల్లుల బిడ్డల కొరకు ప్రార్థించే నోరు నాకు ఇచ్చారు. అనేకుల కొరకు మోకాళ్ళు వేసి ప్రార్థించే ఈ స్థితి నాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలని దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆఖరిగా నేను చెప్పబోయే ఆలోచన ఏంటంటే, ఒక సహోదరుడిగా, ఒక కుమారుడిగా యవ్వన వయసు తిరిగి రాని పరిస్థితి, తల్లిదండ్రులకి ఉపయోగకరమైన యవ్వనాన్ని నేను గడిపాను. భార్యకు అపనమ్మకస్తుడిగా జీవించాను. బిడ్డలకు మంచి తండ్రిగా నేను వ్యవహరించలేకపోయాను. కానీ నేడు సంఘ సహవాసము
నా భార్యకు ఒక మంచి భర్తగా నన్ను నిలబెట్టింది. సంఘ సహవాసము, సంఘం యొక్క నడిపింపు, నా తల్లిదండ్రుల్ని ప్రేమించి ఈ వృద్ధాప్యంలో వాళ్ళతో గడుపుతూ సంతోషపడుతూ వాళ్ళని ఎలాగా తల్లిదండ్రుల్ని సన్మానించాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో తెలియపరచబడిందో వారిని సన్మానించే స్థితిలోకి వ్యక్తిగతంగా నా బలంతో, నా శక్తితో నేను రాలేదు. దేవుని వాక్యము, సంఘం యొక్క నడిపింపు, సంఘం యొక్క సహకారాన్ని బట్టి నేను నేర్చుకొని నా తల్లిదండ్రులకి ఈరోజు లోబడి ఉండటం జరిగింది. నా యొక్క ప్రాంతంలో, నేను నివసిస్తున్న ప్రాంతంలో నన్ను చూసి వెనక ఉండి దూషించేటువంటి వారు ఈరోజు సంఘం యొక్క సహవాసంలో నేను నేర్చుకున్న విధానం, నేను జీవిస్తున్న నా ప్రవర్తన బట్టి నా ఇరుగు పొరుగు వారందరూ కూడా ఎంతో గౌరవంగా నా ఎదుటికి వచ్చి మాట్లాడటం, నన్ను పలకరించడం జరుగుతూ ఉంది. ముందుకు ఇంకనూ నేను ఎన్నో తీర్మానాలు కలిగి ఉన్నాను. వాటిలో కూడా బలంగా నేను, నా కుటుంబం సంఘ సహవాసంలో వర్ధిల్లినట్లు ప్రభు రాజ్య వ్యాప్తి విస్తరణ కొరకైన సువార్థికులుగా మేము పనిచేసేవారంగా ఆత్మల భారం కలిగి ప్రార్థించేటువంటి స్థితిలో మేము వెళ్ళలాగున మీ ప్రార్థన సహాయం కూడా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.